గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగదనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. నేటి సమాజంలో తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకున్నారు. ఇప్పటికీ కూడా ఇదే అభిమానంతో మీ తల్లిదండ్రులను మీరు గౌరవించాలి. ఇది నా మాటగా, నా యొక్క కోరికగా మీకు వినతి చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజులలో మనం ఎన్నో చూస్తున్నాం, తల్లిదండ్రులను దూరం చేస్తున్నారు. అది చేయకూడదు. వీలైనంత వరకు మీరు పెట్టకున్నా పర్లేదు, ఆప్యాయంగా మాట్లాడండి, పలకరించండి, వాళ్ళతో కలుసుకోండి. అది నేను కోరుకునేది. దీంతో పాటు ముందు ముందు మళ్ళీ మనం కలవాలని నా గుర్తుపెట్టుకొని ఇది విద్యార్థులను మనం ఏ విధంగా రూపొందించాలి, విద్యార్థి గురువుల మధ్య సంబంధం ఎలా ఉండాలి అనేది మన పాఠశాలలో ఉన్నంతైతే నేను ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చేసిన కాడ కానీ, నేను మళ్ళీ వేరే కాడ చెప్పిన కాడ కానీ, ఇంకా జరిగిన పాఠశాలలో కూడా చూసుకుంటే అలా లేదు. మన పేరెంట్స్ కూడా అదేవిధంగా అంతా కోఆపరేటివ్గా, మనకు పేరెంట్స్ కూడా అదేవిధంగా ఉండేది. ఆ రోజుల్లో విద్యను మేమైతే సామాజిక బాధ్యతగా తీసుకున్నాం కాబట్టి ఇలా ఇన్ని రిజల్ట్స్ని తీసుకురాగలిగినాం. కాకపోతే నాకు ఒక బాధ ఏంటంటే, అంతా మనం చేసి ఇంకా కొంతమందికి మనం సేవ చేయాలనుకున్న దాన్ని మేము కోల్పోయినామేమో అని అనుకుంటున్నాను. బడి తీసేసినందుకు అది నాకున్నటువంటి ఒక బాధ. అంటే మా మోటో కూడా ఏంటంటే, మధ్యతరగతి సామాన్య విద్యార్థులందరినీ కూడా మనం ఉన్నత స్థాయికి తీసుకుపోవాలనే లక్ష్యంతో చివరి వరకు పనిచేసినాం.